ప్రతిపక్ష స్థానంలో కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే ఆయన ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల పట్ల వ్యవహరించాడు, ఏ రకంగా రాష్ట్ర ప్రజలను బెదిరించాడు, ఏ రకంగా రాష్ట్ర ప్రజల ఆస్తిని లూటీ చేశాడు, ఏ రకంగా ఒక మానసికంగా అంటే ఒక సైకోలాగా ఈ రాష్ట్రంలో వ్యవహరించడానికి ఈ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఆయన ఎన్నికల్లో కూడా కులాలు విభజిస్తూ కొన్ని టార్గెట్ చేస్తూ అలాంటి సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చిన సందర్భంలో ఈవేళ ఈ ఫలితాలు చూస్తే మీకు అన్ని వర్గాలు కూడా మీకు ఓట్లు వేసాయనిపిస్తుంది ఏంటి? గత ఎన్నికల్లో 2019లో రాయలసీమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో దాదాపు 52 శాసనసభ స్థానాలు ఉంటే 49 జగన్మోహన్ రెడ్డి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఇంత విపరీతంగా ఓడిపోవడానికి కారణం గత ఎన్నికల్లో రెడ్లంతా కూడా ఆయనకు జగన్మోహన్ రెడ్డి వెంటున్నారని చెప్పి మొత్తం కూడా రాష్ట్రం అంతా చెప్పారు. ఈ ఎన్నికల్లో పూర్తిగా నేను ముందు నుంచే చెప్తా వచ్చాను, రెడ్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారి నాయకత్వాన్ని వాళ్ళు బలపరిచేటువంటి పరిస్థితి ఉందని మొదటి రోజు నుంచి నేను చెప్తా వచ్చాను. అదే ఈరోజు నిజమైంది. పూర్తిగా రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి రెడ్లు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ముఖ్యంగా మైనారిటీలు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావించారు. కాబట్టి ఇంత థంపింగ్ మెజారిటీలు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా రావడానికి ప్రధాన కారణం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గంగానెల్లూరు కావచ్చు, పూతలపట్టు కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపు 3 ఎన్నికల్లో కూడా గెలవటువంటి పరిస్థితి. ఈ ఎన్నికల్లో గెలపడం ఎట్లా చూస్తారు మీరు? 2009 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఎప్పుడు కూడా గెలవలేదు ఈ 2 నియోజకవర్గాల్లో. ముఖ్యంగా గంగానెల్లూరు అయితే పూర్తిగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి సందర్భాలు గతంలో లేవు. ఆ మండలాల్లో అయితే కనీసం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చాలా మండలాల్లో మనం గెలిచినటువంటి సందర్భాలు లేవు. అటువంటి చోట ఇంత థంపింగ్ మెజారిటీ ఇచ్చారంటే ఎంత ప్రజా వ్యతిరేకత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల పైన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉందనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. కాబట్టి ఇది ఒక కేస్ స్టడీగా కూడా తీసుకోమంటున్నా. 2019 ఎన్నికలకు 2024 ఎన్నికలకు ఇంత పెద్ద మ్యాండేట్ అప్పుడు ఇచ్చింది తిరగ మళ్ళా రాసి కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేటువంటి నిర్ణయం ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారంటే దాన్ని బట్టి ఖచ్చితంగా రేపు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే రకంగా ఉండాలనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాం. ఇది శ్రీహరి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మరొక అంశం మనకు ప్రస్తుతం బ్రేకింగ్ కూడా అందుతోంది. పొంగునూరులో కౌంటింగ్ ప్రక్రియ నిలిచింది. దాదాపు కొన్ని ఈవీఎంలకు సంబంధించి కూడా సీల్స్ తీసున్నారని చెప్పి టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకు అక్కడ ప్రస్తుతం కౌంటింగ్ కూడా నిలిపివేశారు? ఎన్ని ఈవీఎంలు ఇలాంటి పరిస్థితి ఉంది? టీడీపీ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏంటి? శ్రీహరి, పొంగునూరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తము 18 రౌండ్లు లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 17 రౌండ్లు ఓట్ల లెక్కింపు అనేది పూర్తయింది. కాకపోతే 4 ఈవీఎంలలో సీలు లేకపోవడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి దీనిపైన అబ్జెక్షన్ తెలపడంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కౌంటింగ్ ను నిలిపేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదే